తర్వాత మనం బయటకు వెళ్ళేటప్పుడు డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్దాం ఇద్దరం కలిసి. ఫస్ట్ డే రోజు మదన్ ఎక్కువగా ప్రేమించి రిమైనింగ్ డేస్ తక్కువ ప్రేమించే టైప్ కాస్తాను నేను. ఒకసారి కీర్తి నా లైఫ్ లోకి వచ్చిందంటే ప్రతిరోజు తన బర్త్డేనే. 365 days తను నాకు స్పెషల్. మనకి ఇష్టమైన వాళ్ళు మన పక్కన ఉంటే పెళ్లి వెలుగు బస్సులో కూడా హ్యాపీగా వెళ్తాం సార్. అదే మనకి ఇష్టం లేని వాళ్ళు ఉంటే బెంజ్ కార్లో కూడా ఇబ్బందిగా వెళ్తాం. మీ కూతురికి హ్యాపీగా ఉండాలంటే నెలకు 25,000 సంపాదించి మా అమ్మ నాన్న ఎందుకంత హ్యాపీగా ఉన్నారు సార్? నెలకి ₹1,00,000 సంపాదించి మీరు మీ ఆవిడ ఎందుకంత దూరంగా ఉన్నారు? పెళ్ళయి 25 సంవత్సరాలైనా మీ ఆవిడ ఇంకా టీవీతోటే మాట్లాడుతుంది సార్. వీళ్ళ మధ్య ఉన్నది మీ మధ్య లేనిది ఏంటో తెలుసా సార్? ప్రేమ. మా నాన్నకి పెళ్ళి అయిన తర్వాత 2 సంవత్సరాల్లో యాక్సిడెంట్ అయింది, కాలు విరిగిపోయింది, రాడ్ వేశారు. మా అమ్మ ఏం చదువుకోకపోయినా కష్టపడి ఉద్యోగం సంపాదించి ఇప్పటి వరకు మా ఫ్యామిలీని పోషిస్తాం సార్. అయినా మా నాన్న మీద మా అమ్మకి ఎంత కూడా ప్రేమ పోలేదు. ఎందుకో తెలుసా సార్? వస్తువుల మీద ఆస్తుల మీద ప్రేమ వాటితో ఉంటుంది, వాటితోనే పడుతుంది. కానీ మనుషుల మీద ప్రేమ పర్మనెంట్ సార్. ఇంతమంది దేశంలో లక్షల మంది ఉన్నారు, కానీ కీర్తి పెళ్లి చేసుకోపోయేది ఒక్కనే. ఆ ఒక్కడే వాళ్ళకి నాన్నకి నచ్చినాడు, ఉద్యోగం చేసేవాడు కాదు సార్. తన మనసులో ఉన్నాడు, తనకి నచ్చినాడు.